హలో మై డియర్ యంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. గ్రూప్ 2 ర్యాంకర్ 44. నేను 2019 అంటే 2018లో నోటిఫికేషన్ పడింది, 2019లో పరీక్ష రాసాము, 2020లో కరోనా, 2021లో అపాయింట్మెంట్. ఓకే, ఇది నా జీవితం. కానీ 2008 నుంచి రాస్తున్నా గ్రూప్ 2. నా సక్సెస్కి సీక్రెట్ ఈ 3 కథలు. 3 చేపల కథ ఒకటి, టార్టాయిస్ రేస్ ఒకటి, డెఫ్ ఫ్రాగ్ ఒకటి. ఈ 3 కథలు నా జీవితానికి, నా ఈ సక్సెస్కి సీక్రెట్. ఏంటంటే 3 చేపల కథ ఏంటంటే, 3 చేపల కథ వచ్చేసరికి 3 చేపలు ఉంటాయి ఒక చిన్న పాండ్లో, దాని నుంచి మళ్ళీ కాలువ అన్ని. 3 చేపల దగ్గర 3 ఆడుకుంటూ ఉంటాయి. ఆ ఒడ్డు దగ్గర ఒక ఫార్మర్లు ఇద్దరు వచ్చి, ఫార్మర్స్ అంటే ఇన్ ద సెన్స్ ఫిషర్మెన్ వచ్చి, రేపు మార్నింగ్ ఇక్కడ వలేద్దాం, ఇక్కడ చేపలు పడదాం అని మాట్లాడుకుంటారు. ఈ 3 చేపలు ఆడుకుంటున్న ఏరియా దగ్గరికి మామూలుగా మాడుకుని వెళ్ళిపోతాడు. ఈ 3 చేపల్లో సుమతి, అంటే పాతకాలం రోజుల్లో ఆ పేర్లు సుమతి, కాలమతి, మందమతి అంటారు. ఈ 3 చేపల పేర్లు మందమతి. ఈ 3 చేపలు ఆడుకుంటున్నప్పుడు ఆ మాటలు వినపడతాయి. దాంతో సుమతి ఏం చేస్తుందంటే చెప్తుంది, పదని వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి, రేపు ఇక్కడ వలేస్తారంట అని చెప్పి సుమతి అక్కడి నుంచి జంప్ అయిపోద్ది. వేరే పక్క కాలం ఏదో సంథింగ్ మొత్తానికి ఎత్తుకుని సేఫ్టీకి వెళ్ళిపోద్ది. కాలమతి ఏమో మొత్తానికి వలేస్తారు, పొద్దున వచ్చి చేపల వల్ల పడిపోద్ది. మందమతి కూడా కాలమతి ఏదో మొత్తానికి చచ్చినట్టు నటించి అలా జారుకుంటూ మళ్ళీ దారిలో పడి పారిపోద్ది. ఏదో దొరికేది సంథింగ్ అలా కొంచెం రెక్లెస్గా మొత్తానికి ఉండి, బట్ సంభవ కాలమతి కూడా బతుకుతుంది. ఆలస్యం ఇంకా మందమతికి చచ్చిపోతుంది, అయిపోయింది, క్లోజ్, దాని చాప్టర్ క్లోజ్. సో ఇక్కడ గ్రూప్ 2 సిలబస్కి వచ్చేసరికి చాలా హ్యూజ్ సిలబస్, అది మనందరికీ తెలిసిందే. దాంతో నేను ఈ చేపల కథలో తీసుకుంది ఏంటంటే, సిలబస్ని కంప్లీట్ చేయాలంటే ముందుగానే మనం ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పి ఎర్లీగానే సిలబస్ కంప్లీషన్లో ఒక ప్లాన్, ఒక స్ట్రాటజీ. అంటే మెయిన్ సబ్జెక్ట్స్, అందులో మెయిన్ సబ్జెక్ట్స్లో మళ్ళీ ఏపీ హిస్టరీ, సపోజ్ ఏపీ హిస్టరీ ఉందనుకోండి. ఏపీ హిస్టరీ ఈజ్ ఏ బౌండెడ్ సబ్జెక్ట్. ఏపీ హిస్టరీకి ఒక బౌండరీ ఉంటుంది, దాటి వెళ్ళలేదు. మనకు ఉన్నది 4 పుస్తకాల్లో ఇస్తారు. 2008లో, 2011, 12, 16, 18, 23 నోటిఫికేషన్ తీసుకుంటే మీకు 450 క్వశ్చన్లు కనపడతాయి కదా, అఫీషియల్ క్వశ్చన్ పేపర్స్. ఈ 400 క్వశ్చన్లు కూడా దేవర్ పికింగ్ ఫ్రమ్ 4 బుక్స్. ఒకటి బిఎస్ఎల్ హనుమంతరావు, టి రఘునాథరావు తెలుగు అకాడమీ, ఇంకో బుక్ ఉంటుంది, అందులోంచి కూడా ఒక 5 క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. సో అలాగా ఈ బుక్స్ అన్నీ చదవాలి అంటే చాలా టైం ఉంటుంది ముందే. అండ్ ఈ 4 పుస్తకాలు మించి ఒక 5 క్వశ్చన్లు వెళ్ళినా దట్ డజంట్ మ్యాటర్ మచ్. ఉన్న 70 క్వశ్చన్లో మనం ఆన్సర్ చేసేటట్టు 65 ఉంటే, 65 ఈజ్ ద బిగ్గెస్ట్ మార్క్ ఏపీ హిస్టరీలో. సో దాంతో ఏపీ హిస్టరీ, పాలిటీ, నెక్స్ట్ పాలిటీకి వచ్చేసరికి పాలిటీ కూడా 90% ఈజ్ ద బౌండెడ్ సబ్జెక్ట్. పాలిటీ ఈజ్ ఆల్సో ఏ బౌండెడ్ సబ్జెక్ట్. మీ కాన్స్టిట్యూషన్ 395 ఆర్టికల్స్కి సంబంధించిన మ్యాటరే పాలిటీ అంటే. ఇండియన్ పాలిటీ నథింగ్ బట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మనకి టైటిల్, సబ్జెక్ట్ టైటిల్ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఉంటుంది, కానీ మీ సిలబస్లో చూస్తే బాగా గమనించండి, సిలబస్ టైటిల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఉంటుంది, ఇండియన్ పాలిటీ అని ఉండదు. బికాజ్ వీఆర్ రీడింగ్ కాన్స్టిట్యూషన్ని డైరెక్ట్గా చదవలేక టెక్స్ట్ బుక్స్ చదువుతూ ఉంటాం మనం ఇన్ జనరల్గా. సో పాలిటీ ఈజ్ ఆల్సో ఏ మేజర్ సబ్జెక్ట్ దట్ కెన్ బి కంప్లీటెడ్ వెల్ బిఫోర్. అలాగే ఇండియన్ ఎకానమీ ఏంటంటే 80% ఇండియన్ ఎకానమీ ఈజ్ నథింగ్ బట్ హిస్టారికల్ ఎకానమీ. సిలబస్ ప్రకారం 1950 నుంచి 2000, ఇప్పుడు 26లో ఉన్నాం మనం. 26 దాకా జరిగిందంతా ఒక పార్ట్, దట్ ఈజ్ 80% ఆర్ 85% వేసుకోండి. ఇది ఎప్పుడైనా క్వశ్చన్ పేపర్లో 100 క్వశ్చన్లు ఉన్నాయంటే 80 to 85 విల్ కమ్ ఫ్రమ్ దిస్ ఏరియా. ఒక 15 క్వశ్చన్స్ దాకా 15% క్వశ్చన్స్ విల్ బి అప్లైడ్ కరెంట్ ఈవెంట్స్. అంటే ఈ నాలెడ్జ్ ఉంది కదా, 80-85% నాలెడ్జ్ మీద దాని యొక్క కంటిన్యూస్ ఈవెంట్స్ అనమాట. ఏదన్నా ఒక ప్రోగ్రామ్ జరగడం కానీ, ఆర్బీఐ ఏమన్నా ఒక బ్యాంకింగ్, ఆర్బీఐ లేకపోతే సిచ్యువేషన్స్ బట్టి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అని ఈవెంట్స్. ఇప్పుడు అలాంటి ఈవెంట్స్ ఏమైనా వార్ జరుగుతుంది, దానివల్ల మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గిపోతూ ఉంటాయి. అసలు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే ఏంటి మన దగ్గర, అట్లాగా ఆ కరెంట్ రిలేటెడ్ ఈవెంట్స్ మీద కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం 15% ఉంటుంది. 80 to 85% ఇండియన్ ఎకానమీ ఈజ్ ఆల్సో ప్యూర్లీ స్టాటిక్ సబ్జెక్ట్. ఇంకా ఏపీ ఎకానమీ ఉందనుకోండి, మనకున్న మేజర్ సోర్సెస్ ఎకనామిక్ సర్వే 25-26, బడ్జెట్ 26-27. అంటే ఏంటి, ఎకనామిక్ సర్వే 25-26 అంటే 26 మార్చ్ ఎండింగ్ వరకు. బడ్జెట్ అంటే ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ నెక్స్ట్ మార్చ్ ఎండింగ్ వరకు ఏం ఖర్చు పెడతారనేది ఒక ఎస్టిమేట్. తర్వాత థర్డ్ వన్ ఏంటి, కరెంట్ ఈవెంట్స్, గవర్నమెంట్ యొక్క కరెంట్ ఈవెంట్స్, దట్ ఈస్ నథింగ్ బట్ కరెంట్ ఎకానమీ. ఇది కూడా ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే July 14th రెడీగా ఉంది. సో ఇవన్నీ మనం నోటిఫికేషన్ ముందే చదువుకోవడం అనేది క్రూషియల్ థింగ్. అది సుమతి చేసే పని. ఇది నేను 2019 పరిస్థితి ఏంటంటే, మాకు 2018 December 31 నోటిఫికేషన్ వచ్చిందనమాట. 2018 December 31 వచ్చింది. బట్ ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్లో నేను 1:2లో సెలెక్ట్ అయ్యి జస్ట్ 0.1 మార్క్తో పోయింది నా స్కోరు. అంటే నాకు 308.8 అలా వచ్చినాయి. అప్పుడు 450కి 308.9కి జాబ్ వచ్చింది. అంటే నా దగ్గర కట్ అయింది అంతే. దాంతో అది ఫిబ్రవరి కల్లా తెలిసిపోయింది జాబ్ రావట్లేదని. 2018 ఫిబ్రవరికే తెలిసిపోయింది. 2018 మార్చ్ నుంచి కూర్చుని అంటే సింపుల్గా ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ సంగతి వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుంది, 2019లో మళ్ళీ ఎలక్షన్ ఉన్నాయి, ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందో రాదో, ఇస్తారో ఎవరో ఏమీ తెలియదు. బట్ ఐ స్టార్టెడ్ మై ప్రిపరేషన్ 2018 మార్చ్ ఆన్వర్డ్స్. ఎందుకంటే మన దగ్గర రెడీగా ఉన్నాయి కదా, ఈ చదవాల్సినవి ఉన్నాయి కదా, ఏపీ హిస్టరీ, పాలిటీ ఇవన్నీ. సో అవి చదువుకుంటా కూర్చున్నాను అనమాట. సో అది నేను చేసిన పని. సుమతి చేసిన పని ఏంటంటే ముందుగా జాగ్రత్త పడి చదువుకోవడం. ఆ తర్వాత మీకు టార్టాయిస్ కథ వస్తుంది సీన్లోకి. టార్టాయిస్ కథ ఏంటి, ఇక్కడ చూడండి, మీకు కుందేలు పడుకుంటుంది అనమాట. టార్టాయిస్ మాత్రం ఇట్ మూవ్స్ ఇట్స్ జర్నీ. సో ఐ ఆల్వేస్ ఫెల్ట్ మీ లైక్ ఏ టార్టాయిస్. సాగుతూ ఉండడమే. మీరు ఎప్పుడైనా టార్టాయిస్ నడవడం చూడండి, గమనించండి. ఇట్ మూవ్స్ ఆన్, ఇట్ గోస్ ఆన్ లైక్ దట్, వెళ్తూ ఉంటుంది అలాగా. సో అలాగే మనం ఈ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయాలంటే చదువుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు అవుతుంది, ఎప్పటికప్పుడు రేస్ గెలుస్తాం. ఇప్పుడు ఇండియా ఏపీ హిస్టరీ మొదలు పెడితే శాతవాహనాల దగ్గర మొదలు పెడితే కిరణ్ కుమార్ రెడ్డి గారి దాకా వెళ్ళాలంటే వెళ్తూ ఉండడమే.
పాలిటీ ఆర్టికల్ 1 దగ్గర మొదలు పెడితే ఆర్టికల్ 395 వెళ్తాం ఎప్పటికప్పుడు. సో గో లైక్ ఏ టార్టాయిస్. అలాగే ఇండియన్ ఎకానమీ, అలాగే ఏపీ ఎకానమీ, వీ హ్యావ్ టు గో లైక్ దట్, మూవ్ ఆన్ టార్టాయిస్. సో అది ముందు జాగ్రత్త పడి డెసిషన్స్ తీసుకుని చదవడం మొదలు పెట్టడం, ఆ తర్వాత టార్టాయిస్ లాగా మూవ్ ఆన్ అవ్వడం. అంటే కుందేలాగా మధ్య మధ్యలో ఏముందిలే వచ్చేస్తా అయిపోతుందిలే రేసు, మనమే గెలుస్తాంలే, టార్టాయిసే కదా నెమ్మదిగా వస్తుందిలే అని నిద్రపోతుంది అన్నమాట. బట్ అల్టిమేట్గా టార్టాయిస్ విన్స్, ఎందుకంటే ఇట్ గోస్ అలాంగ్. సో ఇది నా రెండో కథ. ఇది వెరీ ఇంపార్టెంట్. మూడో కథ, కప్పలో మొత్తం ఒక ఊళ్ళో ఒక కొండ ఎక్కాలని చెప్పి రేస్ పెట్టుకుంటాయి. ఒక కొండ ఎక్కాలని చెప్పి రేస్ పెట్టుకుంటాయి అనమాట. అంటే సంథింగ్ లైక్ ఏపీ హిస్టరీ కంప్లీట్ చేయాలి, ఇండియన్ పాలిటీ కంప్లీట్ చేయాలి, ఇండియన్ హిస్టరీ కంప్లీట్ చేయాలి, ఏపీ జాగ్రఫీ కంప్లీట్ చేయాలి, ఇండియా అండ్ ఏపీ ఎకానమీ కంప్లీట్ చేయాలి. ఇది ఒక రేస్. ఇంకా కప్పలన్నీ స్టార్ట్ అయినాయి. అక్కడ ఏమవుతుంది, అమ్మో ఏపీ హిస్టరీ అక్కడి నుంచి వచ్చేస్తున్నాయట, ఇక్కడి నుంచి వచ్చేస్తున్నాయట, ఎక్కడి నుంచో వచ్చేస్తున్నాయట క్వశ్చన్లు. పాలిటీ ఇది సరిపోతులే, లక్ష్మీకాంత్ సరిపోతులే, ఇంకేం చదవక్కర్లేదులే, కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్తో పని లేదులే, అమెండ్మెంట్స్తో పని లేదులే, అలా అడగడలే అంటే మాట్లాడమాట. ఇండియన్ ఎకానమీ అంటే సర్వే బడ్జెట్ చదివితే చాలు, సర్వే బడ్జెటే ఇండియన్ ఎకానమీ, ఇంకేం చదవక్కర్లేదు అని రాంగ్గా మాటలు పడతా ఉంటాయి. అసలు నోటిఫికేషనే రాదు, అసలు ఎగ్జాము నోటిఫికేషన్ టు ప్రిలిమినరీ 3 నెలలు మినిమం అంట, మళ్ళీ ప్రిలిమినరీ నుంచి మెయిన్స్కి ఇంకో 3 నెలలు ఉంటుందట, అప్పుడు చదువుకుందాంలే. ఇది ఈ మాటలన్నీ కప్పలో గుసగుసలాడుకుంటా ఉన్నాయట. కానీ నాలంటోడు ఒక చెవిటి కప్ప ఉన్నాడు అందులో, చెవిటి కప్ప, డెఫ్ ఫ్రాగ్. నాకు ఏమీ వినపడవు. నేను సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ వస్తుంది అంతే, ప్రిలిమినరీ నవంబర్ 29 జరుగుతుంది సండే అంతే, మెయిన్స్ జనవరి 24 జరుగుతుంది అంతే, ఫిక్స్. ఇంకా నాకేం వినపడదు, నాకేం కనపడదు. ఇంకా ఐఎమ్ ఏ డెఫ్ ఫ్రాగ్. అలా చూసుకుంటే మీకు నాది గోల్ ఏంటంటే 30 డేస్ ప్రోగ్రామ్, ఇండియా అండ్ ఏపీ హిస్టరీ 30 డేస్లో కంప్లీట్ చేయాలి, అది నా గోలు. ఇంకా నాకేం వినపడవు. ఇండియా హిస్టరీ కంప్లీట్ చేయాలి అంతే. కోర్స్ తీసుకున్నాను, క్లాసెస్ విన్నాను, కంప్లీట్ చేయాలి. ఏపీ హిస్టరీ కోర్స్ తీసుకున్నాను, క్లాసెస్ వినాలి, వాళ్ళు ఇచ్చి చదవాలి, డన్. పాలిటీ 30 డేస్, జాగ్రఫీ ఇన్ 30 డేస్, సొసైటీ అండ్ ఇండియన్ ఎకానమీ ఇన్ 30 డేస్. ఇది నేను ముందుగా అనుకున్న ప్రోగ్రామ్, ఇవాళ కాదు, జూలై 14వ తారీఖు అనుకున్న ప్రోగ్రామ్ కాదు. సో ముందు నుంచి కార్యక్రమం నడుస్తుంది, జూన్ 8th నుంచి నడుస్తుంది కార్యక్రమం. ఓకే, ఇంకా చెప్పాలంటే ఏప్రిల్ 14th నుంచి నడుస్తుంది, సెప్టెంబర్ 14th, జనవరి 14th. దిస్ ఈజ్ ద టైం టేబుల్. ఏప్రిల్ 14th, సెప్టెంబర్ 14th, జనవరి 14th. సో ఆ సబ్జెక్ట్స్ అన్ని కంప్లీట్ చేయడం నా ధర్మం, నేను అదే చదువుతా. ఇంకా సరే, ఇంకా ఆ విధంగా నా సక్సెస్కి అయితే అది స్టోరీ. మీరు కూడా ఉన్న టైంలో మీ ప్రయత్నం ఏమైనా చేయాలనుకుంటే సింపుల్ చేయండి. ఒకటి, ఇఫ్ యూ ఆర్ ఇన్ దిస్ ఫీల్డ్ బీ సీరియస్. ఇఫ్ యూ ఆర్ నాట్ సీరియస్ ఇన్ దిస్ ఫీల్డ్ జస్ట్ లీవ్ దిస్ ఫీల్డ్ అండ్ లుక్ ఫర్ సమ్ అదర్ లైఫ్. ఇక్కడ ఉండి అన్నెసెసరీ, దిస్ ఈజ్ ఎ వెరీ కట్ త్రోట్ కాంపిటీషన్ అంటారు. అంటే లిటరలీ రేపు పొద్దున, అంటే ప్రీవియస్ 23లో 4 లక్షల మంది రాశారండి, 4 లక్షల చిల్లర మంది రాశారు. ఇది ఒక 1000 పోస్టులకి. ఇప్పుడు ఉన్న పోస్టులు 750. మళ్ళీ అదే 4 లక్షల మంది అప్లై చేసే అవకాశం ఉంది, లేదా 3 లక్షలు అనుకోండి, లేదా 2 లక్షల మంది అనుకోండి. ఉన్న పోస్టులు 750. ఎక్కడ 2, 3, 4 లక్షల అప్లికేషన్లు, ఎక్కడ 750 పోస్టులు? దానికి మీరు ఎలాగ చదవాలంటే అలా చదవాలి. ఓకే, సో అందుకని బీ వెరీ కాషియస్ విత్ యువర్ లైఫ్, కీప్ సమ్ గోల్స్, కీప్ సమ్ టార్గెట్స్, డోంట్ వేస్ట్ యువర్ లైఫ్ అన్నెసెసర్లీ బై లిజనింగ్ టు రాంగ్ థింగ్స్. రైట్ థింగ్స్ మీకు చేతిలో కళ్ళెదురుగా కనపడతా ఉంటాయి, అవి మీరు నమ్మాలి. అవి నమ్మి కొన్ని వెంటనే డెసిషన్ తీసుకోగలగాలి. అప్పుడే మీకు ఆ ఫేట్ కలిసి వస్తుంది. ఫేట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అంటే దాని అర్థం ఏంటంటే నిర్ణయం తీసుకోవాలని చెప్తుంది టైం మీకు. డెసిషన్ తీసుకో అంటుంది ఫేట్. యూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్ ఇమీడియట్లీ అండ్ ఇంప్లిమెంట్ ఇట్. మీకు ఆ ఫేట్ చూపిస్తున్న దారిని అందుపుచ్చుకోలేదు అనుకోండి, మీకు అంతరాత్మ మనసులో ఇది అనిపిస్తూ ఉంటుంది, అరే ఇది కరెక్ట్ ఏమో, ఈ కోర్స్ తీసుకోవాలేమో, ఇది చదువుకోవాలేమో, మనం సొంతంగా ఈ టైంలో చదవలేమేమో, ఈ హెల్ప్ తీసుకోవాలేమో అన్న ఒక మైండ్లో ఒక థాట్ ఉందనుకోండి, అక్కడ మీరు డెసిషన్ తీసుకోవాలి. సో వాట్ ఐ మీన్ టు సే ఈస్, ఈ 3 అవతారాలు ఆలోచించండి. 3 చేపల కథలో సుమతిలాగా ముందుగా మేల్కొనండి. తాబేలు కుందేలు రేసులో కుందేలులాగా నిద్రపోకుండా తాబేలులాగా ప్రయాణం మొదలుపెట్టండి. చివరికి చెవిటి కప్పలాగా వేరే వాళ్ళు చెప్పే మాటలు వినకుండా మీ గోల్ మీరు రీచ్ అవ్వడానికి మీరు నిర్ణయం తీసుకోండి. వేరే వాళ్ళు ఏదో చెప్తే నిర్ణయం తీసుకోవడం కంటే మీ నిర్ణయం మీది ఇంపార్టెంట్, మీ జీవితం. ఒకడు వచ్చి లక్ష్మీకాంత్ సరిపోద్ది అంటాడు, లేదు ఒకడు వచ్చి కాన్స్టిట్యూషన్ బుక్ అంతా చదవాలంటాడు, ఇంకొకడు వచ్చి అసలు ఇదేం వద్దు, టెస్ట్ సిరీస్లో బిట్లు ప్రాక్టీస్ చేసేసి చాలంటాడు, ఇంకొకడు వచ్చి అసలు ఆ బిఎస్ఎల్ హనుమంతరావు ఎవరికి ఏం అర్థం కాదు, అది చదివినా ఎక్కదు, పి రఘునాథరావులో ఎన్ని క్వశ్చన్లు రావు, తెలుగు అకాడమీ అవుట్డేటెడ్, ఇవన్నీ కలిపిన ఒక పుస్తకం ఉందా, చదివితే చాలు. ఆ 1000 పేజీల్లోంచి పేజీకి ఒక 40-50 లైన్లు ఉంటాయి. ఇలాగా మనం రకరకాలుగా మనుషులు మన చుట్టూ చెప్తా ఉంటారు. బట్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్ యూ హ్యావ్ టు టేక్ యువర్ ఓన్ డెసిషన్స్. మీ అనాలిసిస్, మీ అబ్జర్వేషన్, మీ లైఫ్ అన్నీ కూడా మీ చేతిలో ఎదురుగా ఉంటాయి. ఆ ఎదురుగా ఉన్నప్పుడు మీరు ఆ డెసిషన్ని రైట్గా తీసుకుంటే లైఫ్ అలా డిజైన్ అయిపోతుంది. ఆ టైంలో మీరు డెసిషన్ తీసుకోలేదంటే తర్వాత చింతించాల్సి వస్తుంది. అందుకని దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ అండ్ టైం. ఇప్పుడు ఆల్రెడీ నిన్న హై లెవెల్ మీటింగ్ జరిగింది ఫర్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ ద క్యాలెండర్. ఆగస్ట్ 15న నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. దట్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్.
జీవో 46 అనే దానికి నోటిఫికేషన్కి ఎటువంటి అడ్డంకి ఉండదు అని నిన్న మీటింగ్ కాస్త క్లారిటీగా మీకు చెప్తుంది. ఇంక ఇప్పటికైనా మీరు ఎవరైనా సరే హూ ఆర్ ఇన్ యంగ్ ఏజ్, ఇఫ్ యూ ఆర్ ఇన్ దిస్ ఫీల్డ్, యూటిలైజ్ దిస్, ట్రై యువర్ బెస్ట్. అందరికీ రావు కదా ఉద్యోగాలు, 750 మందికే వస్తాయి ఉద్యోగాలు. మరి మిగతా సపోజ్ 1,00,000 మంది తీసుకోండి, 4 లక్షలు కూడా వద్దు, 1,00,000 మంది అప్లై చేశారు, మరి మిగతా 99,250 మంది ఏమైపోతారు? సో మీరు డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు ఈ 750 మందిలో ఉండాలనుకుంటున్నారా, ఈ 99,000 మంది 250 మందిలో ఉండాలనుకుంటున్నారని డెసిషన్ టుడే ఇట్సెల్ఫ్. ఈ 750 మందిలో ఉండడానికి మీరు ఏం చేస్తున్నారు? వాట్ ఆర్ యూ డూయింగ్ రైట్ నౌ? వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్? అండ్ కొంతమంది అమౌంట్ గురించి మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కసారి ఇన్ జనరల్గా. అంటే ఖర్చు పెడతామా వద్దా అని ఆలోచన చాలామందికి పరిస్థితులు బట్టి ఏర్పడుతూ ఉంటుంది. ఒకటే ఆలోచించుకోండి, యు ఆర్ స్పెండింగ్ ఫర్, మీకు వన్స్ గవర్నమెంట్ జాబ్ వస్తే స్టార్టింగ్ శాలరీ విల్ బి, ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో మీకు స్టార్టింగ్ శాలరీ విల్ బి 60,000. అలాగా ఇంటూ 12 నెలలు వేసుకోండి, 7,20,000 సంవత్సరానికి వస్తుంది. అది ఇంకా అలా పెరుగుతూ ఉంటుంది ఇంక్రిమెంటల్ రూపంలో. మీరు ఎట్లాగా ఎన్ని కోర్సులైనా ఎన్ని కోచింగ్లైనా తీసుకుని ఆ ఉద్యోగం సాధించడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఒకరి దగ్గరే తీసుకున్నాం అనుకోండి, గ్యారంటీ ఏముంది? ఆడేమన్నా పిస్తానా? ఒకరి దగ్గర తీసుకుంటే ఆడు చెప్పిన దాంట్లో వచ్చేయాలని ఏమైనా రాసిపెట్టి ఉందా? లేదు. మనకి ఏపీఎస్సీ తీసుకోండి, మీకు 4 పుస్తకాల్లోంచి వస్తుంది. మీకు 4 పుస్తకాలు పట్టుకుంటున్నారు ఎగ్జామినర్స్. ఇది గత 6 ఎగ్జామ్లో రుజువైంది, 6 ఎగ్జామ్స్. ఏ పుస్తకం అని ఒకటే కన్ఫైన్ అవుతారు. బిఎస్ఎల్ మంత్రం ఒకటే చదివితే ఏన్షియంట్ మీడియల్ కలిసి వస్తుంది. వీరగ్నాథ్లో ఒకటే చదివితే మోడర్న్ బాగుంటుంది. తెలుగు అకాడమీలో కొన్ని ఉంటాయి, అవి మరి బిఎస్ఎల్ మంత్రం తెలుగు అకాడమీ వీరగ్నాథ్లో ఉండవు పాయింట్లు. ఇవన్నీ కాకుండా మళ్ళీ ఇంకో పుస్తకానికి వెళ్తున్నాడు. అలా 4 పుస్తకాలు ముందేసుకుని ఇస్తున్నాడు క్వశ్చన్ పేపర్లు ప్రతి ఒక్కరు. సో అలాగా ఈ 4 పుస్తకాలు కొనాలా వద్దా? ఈ 4 పుస్తకాలు కొనకుండా ఉండాలంటే ఏం చదవాలి? ఏదో ఒకటి ఎక్కడో చోట. సో ఇక్కడ మీరు మల్టిపుల్ ఇన్స్టిట్యూట్స్లో కోచింగ్ తీసుకోండి, లేకపోతే మల్టిపుల్ బుక్స్ అయినా కొనుక్కొని చదువుకోండి. యూ కెనాట్ సే దెర్ ఈజ్ వన్ బుక్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దెర్ ఈజ్ నో వన్ బుక్ ఫర్ ద ఎగ్జామ్. దెర్ ఈజ్ నో వన్ బుక్. లేదు, వన్ సోర్స్ ఉంది. దెర్ ఈజ్ వన్ సోర్స్. మళ్ళీ దాన్ని మీరు రిపీటెడ్గా చదవచ్చు. వన్ సోర్స్ వేరు, బుక్స్ వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ రోట్ ఫ్రమ్ 4 books. ఐ ఆమ్ వన్ సోర్స్. అట్లాగే పాలిటీ, నేను లక్ష్మీకాంత్ని, కాన్స్టిట్యూషన్ని ఇంకా అన్నింటినీ మిక్స్ చేస్తాను. దిస్ ఈజ్ వన్ సోర్స్. ఇండియన్ ఎకానమీ ఇట్స్ ఎ యూనివర్సల్ సబ్జెక్ట్. మీకేమీ ఒక టెక్స్ట్ బుక్ ఉండదు. నేనే మీకు టెక్స్ట్ బుక్ లిస్ట్ చెప్తా. ఇండియన్ ఎకానమీకి వచ్చేసరికి ఇంగ్లీష్లో 3 సింగులు ఉంటారు లేటెస్ట్గా. ఎవరు? వివేక్ సింగ్, నితిన్ సింఘానియా, రమేష్ సింగ్. ఇది కాకుండా అరిహంట్ కూడా ఒక ఇండియన్ ఎకానమీ మ్యాక్ బుక్ ఇస్తాడు. దిశా పబ్లిషర్స్ వాళ్ళు కూడా ఎకానమీ రిలీజ్ చేస్తారు. అలాగా మళ్ళీ ఇంకా మీకు యూపీఎస్సీ యాంగిల్లో బోల్డ్ అని ఉంటాయి. ఇలా కాకుండా మీకు ఎవరికి తెలియని పుస్తకాలు చెప్తున్నా. మిశ్రా అండ్ పురి అంటారు. మా రోజుల్లో నేను తయారు చేసిన ఇండియన్ ఎకానమీ అంతా మిశ్రా అండ్ పురి, దత్ అండ్ సుందరం. ఇట్లాగా మీకు ఇండియన్ ఎకానమీ ఈజ్ ఎ యూనివర్సల్ సబ్జెక్ట్. యూనివర్సల్ అంటే చాలా పుస్తకాలు ఉంటాయి. ఏ పుస్తకంలో బాగుంటుందంటే ప్రతి పుస్తకంలోనూ నేషనల్ ఇన్కమ్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ప్లానింగ్ గురించి రాసుంటారు. ప్రతి ఒక్కరు కూడా నీతి ఆయోగ్ గురించి రాసుంటారు. ప్రతి ఒక్కరు ఆర్బీఐ వాటి ఫంక్షన్స్, మానిటరీ పాలసీ కమిటీ, అలాగే మనీ సప్లై, అలాగే ట్యాక్సెస్ గురించి కానీ, ఫారెన్ ఎక్స్చేంజ్ గురించి కానీ, ఎఫ్డీఐ గురించి కానీ అన్నింటిలో ఉంటాయి. ఆల్ బుక్స్ విల్ హ్యావ్ ద సేమ్ కంటెంట్. బట్ ఏ బుక్ వెళ్తారు మరి? ఒక ఆథర్ వేరు, ఇంకొక ఆథర్ వేరు. ఒక ఆథర్ రాసింది ఇంకొక ఆథర్, రెండు ఒకేలా ఉండదు. మళ్ళీ లిటరేచర్ ఎక్స్ప్లెనేషన్ విల్ బి డిఫరెంట్. సో అట్లాగా మీకు బుక్స్ ఆర్ న్యూమరస్. సో మీరు ఇక్కడ డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే వెదర్ యూ విల్ ప్రిపేర్ యువర్ ఓన్ సోర్స్. మీరు ఓన్గా కూర్చుని అన్నింటిలోంచి ఒక సోర్స్ తయారు చేసుకుంటారా, లేదా షార్ట్ టైంలో ఎవరి మీదైనా డిపెండ్ అయ్యి ఒక సోర్స్ తీసుకుంటారా? అలాగని చెప్పి మళ్ళీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో రకరకాల కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ఉంటాయి. ఒకటి గ్యారంటీ ఉంటుంది, మల్టిపుల్. సో అందుకని ఇక్కడ యువర్ లైఫ్ విషయంలో యూ హ్యావ్ టు టేక్ న్యూమరస్. ఇప్పుడు ఒకరి దగ్గర మనం ఆగిపోయామంటే మన రెస్ట్రిక్షన్ మనమే. నూతిలో కప్పలాగా ఉన్నట్టు అనమాట. నూతిలో కప్పల స్టోరీ తెలుసు కదా, అదే ప్రపంచం అనుకుంటుంది. నూతిలో కప్ప ఏమనుకుంటుంది, అదే ప్రపంచం అనుకుంటుంది. అలాగా మీరు ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఉండో, లేకపోతే ఒకటే బుక్లో మునిగి తేలుతా ఉంటే అదే ప్రపంచం అనుకుంటారు మీరు. కానీ ఎగ్జామినర్ అదే పుస్తకం పట్టుకుని ఇస్తాడా? మీరు చదువుతున్న పుస్తకం చదివి ఎగ్జామినర్ పుస్తకం చదివి క్వశ్చన్ ఇస్తాడా? అది చెప్పండి నాకు. సో అట్లాగా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఇంకా ఇండియన్ హిస్టరీ తీసుకోండి, ఎంతమంది ఉంటారు మీకు ఇచ్చేవాళ్ళు? భారతదేశంలో ప్రతి స్కూల్లోనూ ఇండియన్ హిస్టరీ క్లాసులు చెప్తా ఉంటారు. ప్రతి రాష్ట్రంలో చెప్తారు. ప్రతి యూపీఎస్సీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఆ 15 మార్కులకో 20 మార్కులకో చెప్తా ఉంటుంది. వాళ్ళు ఒక మెటీరియల్ ఇస్తారు. ఎన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి భారతదేశంలో, ఎన్ని టెక్స్ట్ బుక్లు ఉన్నాయి భారతదేశంలో హిస్టరీ చెప్పడానికి? దేర్ ఆర్ న్యూమరస్. పోనీ ఏమైనా డిఫరెంట్గా చెప్తారా అంటే అందరూ అదే హరప్పన్ సివిలైజేషన్ చెప్తారు, అందరూ అదే వేదిక్ సివిలైజేషన్ చెప్తారు, అందరూ అదే హర్షవర్ధన గురించి చెప్తారు, అందరూ అదే అక్బర్ గురించి చెప్తారు, బాబర్ గురించి చెప్తారు. సేమ్, ఎవ్రీబడి టెల్ యూ ద సేమ్. సో ఇక్కడ ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి మీకు మ్యాచ్ అవ్వాలంటే, ఎగ్జామినర్కి మీకు మ్యాచ్ అవ్వాలంటే యూ హ్యావ్ టు వెరిఫై 2-3 సోర్సెస్. ఒక దగ్గరే ఉందంటే అందరూ అక్కడే జాయిన్ అవుతారు కదా, అందరూ అదే పుస్తకం కొంటారు కదా. ఇప్పుడు మీరు ర్యాంకర్ వీడియోలు చూడండి, ఒక్కొక్క పుస్తకం పేరు చెప్తా ఉంటారు. ఒకళ్ళు చిరంజీవి అంటారు, ఒకరు ఐఎస్ఎన్ రాజ్ అంటారు, ఒకళ్ళేమో వివేక్ సింగ్ అంటారు, ఒకళ్ళేమో రమేష్ సింగ్ అంటారు, ఒకళ్ళు నితిన్ సింఘానియా అంటారు. ఈ మిశ్రా అండ్ పురి పుస్తకాలు అనేవి ఉంటాయని మీకు తెలియదు. ఎకానమీకే ఇన్ని పుస్తకాల పేర్లు చెప్తారు. అట్లాగా దేర్ వర్ మెనీ సోర్సెస్. సో మీరు ఏం చేయాలంటే బీ ఎ డెఫ్రాగ్. మీ డెసిషన్ మీరు తీసుకోండి. పక్క వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో మీరు జీవితం ముందుకెళ్ళద్దు. యువర్ అనాలిసిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ హియర్. బీ లైక్ ఏ టాటాయిస్, డోంట్ బీ లైక్ ఏ హెయిర్. అలాగే
సుమతి చేపలాగా ముందుగా జాగ్రత్త పడండి. ఈ మూడు కథలు నా రోజుల్లో ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ చదివి సాధించుకున్న ఈ ఉద్యోగం. అందుకనే నా సక్సెస్ సీక్రెట్కి ఈ 3 చేపల కథ ఒకటి, తాబేలు కుందేలు ఒకటి, డెఫ్ ఫ్రాగ్ ఒకటి. ఇది చాలా మేజర్ టర్న్ అరౌండ్. ఈ స్టోరీ మాత్రం మేజర్. ఎందుకంటే దిస్ వాజ్ యాక్చువల్గా నాకు తెలీదు. లిటరలీ దిస్ వాజ్ టోల్డ్ బై మై వైఫ్ అనమాట. నా వైఫ్ నాకు ఈ కథ చెప్పింది. అప్పుడు నేను అందరితో మాట్లాడేవాడిని, నాతో పాటు మిగిలిపోయిన వాళ్ళందరూ ఉండేవారు, చదువుతూ ఉండేవారు, మాట్లాడుతూ ఉండేవాడిని. అరే ఆ పుస్తకం బాగుందట, ఈ పుస్తకం బాగుందట. అరే మన చేతిలో ఉన్న పుస్తకాన్ని కంప్లీట్ చేయకుండా, లేకపోతే చేతిలో ఉంది మెటీరియల్ అంతా మన దగ్గర, ఒక కోర్స్ తీసుకున్నాం, అది కంప్లీట్ చేయాలన్న సంగతి మర్చిపోయి ఏంటంటో మాట్లాడుతూ ఉంటాం. సో వన్ డే షీ టోల్డ్ మీ దట్ ఆఫ్టర్ లిజనింగ్ ఆల్ టు ద ఫోన్ కాల్స్ ఎవ్రీథింగ్, వై డోంట్ యూ బీ ఎ డెఫ్ ఫ్రాగ్ అంది. ఏం డెఫ్ ఫ్రాగ్ అంటే దెన్ షీ టోల్డ్ మీ ది స్టోరీ. యూ డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్ బై అదర్స్. అందరూ నెగిటివ్గా పుల్ చేస్తూ ఉంటారు. డోంట్ లిజన్, యూ బీ స్ట్రాంగ్ విత్ యువర్ ఓన్ డెసిషన్. ఎందుకున్నావు ఇక్కడ? ఉద్యోగం సాధించడానికే కదా. ఇఫ్ యూ కాంట్ టేక్ యువర్ ఓన్ డెసిషన్, హౌ కెన్ యూ బికమ్ సక్సెస్ఫుల్? వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మంచిది, కరెక్ట్ కాదు కదా. సో అలాగా వేరే ఈవెంట్స్ కూడా నోటిఫికేషన్ వస్తుందా రావట్లేదా, దాని గురించి వాళ్ళని కనుక్కోవడం, వీళ్ళని కనుక్కోవడం, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఆ డేట్ అట, ఈ డేట్ అట. అరే నువ్వు చదవకుండా ఎగ్జామ్ ఎప్పుడు పెడితే ఉపయోగం ఏంటి? యూ మస్ట్ బి రెడీ బిఫోర్ ద ఎగ్జామ్. అట్లాగా బీ ఎ డెఫ్ ఫ్రాగ్ అనేది చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసిన కథ నాకు. అండ్ మామూలుగా కూడా స్టార్టింగ్ నుంచి ఈ 3 చేపల కథ దాన్ని సుమతిలాగా ఉండాలి అనేది ఒక కాన్సెప్చువల్ ఐడియాలజీ. టాటాయిస్ లాగా యూ మస్ట్ బి కన్సిస్టెంట్ ఇనఫ్, అంటే నిద్రపోకుండా, క్యాజువల్గా తీసుకోకుండా, సీరియస్గా వీ మూవ్ ఆన్ ఇన్ అవర్ ఓన్ డైరెక్షన్ వితౌట్ ఎనీ బ్రేక్స్ లైక్ దట్. సో అదండి, దట్స్ మై స్టోరీ. ఆ యాంగిల్లో మీకు నా టెలిగ్రామ్ గ్రూప్ను కూడా పరిచయం చేశాను నేను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఈ ఫైనల్ స్టేజ్లో, ఈ ఫైనల్ జూలై 14th వచ్చేసాం మనం. ఇఫ్ టైమ్ ఈ షార్ట్ ఫర్ యూ, మీకు కానీ ఒకవేళ టైం షార్ట్ అని అనిపిస్తే కనుక, యూ కెన్ డిపెండ్ ఆన్ మీ ఆన్ దీస్ సబ్జెక్ట్స్. ఇండియా అండ్ ఏపీ హిస్టరీ మీద డిపెండ్ అవ్వచ్చు, ఇండియన్ పాలిటీ మీద డిపెండ్ అవ్వచ్చు, ఇండియా అండ్ ఏపీ ఎకానమీ మీద డిపెండ్ అవ్వచ్చు. ఈ సబ్జెక్ట్స్ వరకు యూ కెన్ డిపెండ్ ఆన్ మీ. అండ్ రీసెంట్గా నేను ఏపీ జాగ్రఫీ కూడా చేస్తున్నాను. యాక్చువల్లీ ఏపీ జాగ్రఫీ కూడా చేయడం జరుగుతుంది. అవి కూడా అయిపోతాయి. ఏపీ జాగ్రఫీ సంథింగ్ లైక్ ఏపీ జాగ్రఫీ విల్ బి లైక్ దిస్. అంటే మ్యాప్ ఉండి, మ్యాప్లో మీకు ఫుల్ డిస్క్రిప్షన్ అంతా ఉంటుంది. అండ్ ఐ ప్రొవైడ్ నోట్స్ ఆల్సో. అండ్ అట్లా మీకు ఐ గివ్ యూ సమ్ క్వశ్చన్స్ ఆల్సో. ఏపీ జాగ్రఫీ సంథింగ్ ఏపీ జాగ్రఫీ లైక్ దిస్. ఏపీ జాగ్రఫీ అంటే దిస్ ఈజ్ అబౌట్ రివర్ గోదావరి గురించి మ్యాప్. ఆ తర్వాత ఇలా బే ఆఫ్ బెంగాల్ కలుస్తుంది. దానికి సంబంధించిన లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు మ్యాప్లో ప్రొవైడ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం రిటర్న్ కంటెంట్లో కూడా ఉంటుంది. యాక్చువల్లీ దీస్ ఆర్ సమ్ క్వశ్చన్స్ ఐ ప్రొవైడ్ యూ ఫర్ ప్రాక్టీస్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఓల్డెస్ట్ రాక్స్, ఇన్ విచ్ టైప్ ఆఫ్ రాక్ సిస్టమ్స్, ఏపీ మెటలిక్, బసాల్ట్, ఇవన్నీ మన ఏపీ జాగ్రఫీ మీద కోర్స్ అది. సో అది కూడా ఉంది. సో ఫైనల్గా ఇఫ్ యూ ఫీల్ టైమ్ ఈ షార్ట్ ఫర్ you are welcome to depend on me for these subjects: India and AP history, Indian polity, India and AP economy, and AP geography also. AP geography. Okay, right, bye, all the best.